ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే ఇంక నుండి నన్ను మీ అమ్మే అనుకో. నేను మీ అమ్మలా చూసుకుంటాను. మీ అమ్మ లేని లోటు తీరుస్తాను, సరేనా? అలాగేనండి. అలాగే అమ్మా అను, అండి అనొద్దు. అలాగే అమ్మా. బంటి ఉన్నాడా? ఉదయం నుంచి నువ్వేం తినలేదు, కొంచెం తిను. వద్దు తాతయ్య, నాకు ఆకలిగా లేదు. అలా అనకూడదు బంటి, తాతయ్య మాట వినాలి. తాతయ్య మాట వినాలనే ఉంది నాన్న, కానీ అన్నం తినాలని లేదు. పద నాన్న, మనం వెళ్ళి పడుకుందాం. తినకుండా పడుకోకూడదని చెప్తున్నారు కదా బంటి. బంటి, నువ్వు అన్నం ఎందుకు తినట్లేదు? నువ్వు అన్నం తినట్లేదని తెలిస్తే మీ అమ్మ సంతోషంగా ఉంటదా? నువ్వు ఖాళీ కడుపుతో పస్తు పడుకుంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉంటదా? మా అమ్మ లేదు కదా అని ఎవరు చెప్పినారు? మీ అమ్మ ప్రాణం పోయినా మీ అమ్మ ప్రాణం అంతా నీ చుట్టే తిరుగుతా ఉంటాది. ఇప్పుడు కూడా ఈయన్నే యాన్న ఉండి చూస్తా ఉంటది. నిజంగా నువ్వు మీ అమ్మ సంతోషం కోరుకునేవాడివైతే అన్నం తినను అని చెప్పకూడదు. నాయనా, ఆ అన్నం గిన్నెటి. నాకొద్దు, నాకొద్దు. నీకెలా తినిపించాలనో నాకు తెలుసు. నాకొద్దు. కూర్చో. నాకొద్దు. ఏంటో వీళ్ళ ప్రేమలు. ఇది ఎవరి ముద్దో తెలుసా? మీ అమ్మ ముద్ద. ఆ ఇది మీ తాత ముద్ద. ఇప్పుడేమో ఇది
మీ అమ్మమ్మ ముద్ద. ఆ ఇంకా చాలు. ఇది మీ చిన్న తాతయ్య ముద్ద. ఆ ఇది మీ చిన్నమ్మమ్మ ముద్ద. మరిది మందారం ముద్ద. ఇంకా చాలమ్మా. అందరి ముద్దలో తిన్నావు, మీ నాయన ముద్ద తినవా బంటి? ఇగో ఇదిగో ఇది మీ నాయన ముద్ద. అందరు ముద్దలు తిన్నా కదా, ఇంకా చాలు. ఆ అందరి ముద్దలో తిన్నావు, మరి నా ముద్ద తినవా? ఇది నా ముద్ద. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలా. ఇదిగో తాగు. మా అమ్మ ఉండుంటే కూడా ఇలాగే తినిపించేది, ఇలాగే దిష్టి తీస్తుండేది. నేనున్నాను కదా బంటి, ప్రతి దినమో నేనే తినిపిస్తాను, నేనే దిష్టి తీస్తాను. నన్ను మీ అమ్మ అనుకో. నీకు మీ అమ్మ చేయాల్సిన సేవలన్నీ నేనే చేస్తాను. అమ్మా నాయన దగ్గర లేకుంటే ఆ బాధ ఎట్టుంటుందో తెలిసిందాన్ని. అమ్మా నాయన ప్రేమకి దూరంగా బతికిందాన్ని. నేను పొందలేని ప్రేమని నీకు పంచుతా.